Lady Macbeth's Speech by William Shakespeare. This is one of the most intense and powerful speeches in all of Shakespeare's tragedies. This is the moment when Lady Macbeth makes a bold and dangerous decision. షేక్స్పియర్ ట్రాజడీస్లలో ఇది అత్యంత తీవ్రమైన మరియు శక్తివంతమైన ప్రసంగాల్లో ఒకటి. లేడీ మక్బెత్ సాహసోపేతమైన మరియు ప్రమాదకరమైన నిర్ణయం తీసుకున్న క్షణం ఇది. షీ వాంట్స్ హర్ హస్బెండ్ టు బికమ్ కింగ్ అండ్ షీ ఈజ్ రెడీ టు డూ ఎనీథింగ్ ఫర్ ఇట్. ఇన్ దిస్ స్పీచ్ షీ కాల్స్ ఆన్ డార్క్ ఫోర్సెస్ టు మేక్ హర్ స్ట్రాంగ్ ఎనఫ్ టు హెల్ప్ కమిట్ మర్డర్. Let us listen to her words and understand what they really mean. తన భర్త రాజు కావాలని ఆమె కోరుకుంటుంది. దానికోసం ఆమె ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉంది. ఈ ప్రసంగంలో హత్య చేయడం కోసం సహాయం చేయడానికి తనను స్ట్రెంగ్తెన్ చేయమని ఆమె చీకటి శక్తులకు పిలుపునిస్తుంది. ఆమె ఏం మాట్లాడింది, వాటి అర్థం ఏంటో తెలుసుకుందాం. ద ఫస్ట్ few lines on the screen. The meaning is, Lady Macbeth says, even the raven, a bird of bad luck and death, sounds tired from crying out that King Duncan will die in her castle. దురదృష్టానికి మరియు మరణానికి ప్రతీక అయిన కాకి కూడా రాజు డంకన్ తన కోటలో చనిపోతాడని అరిచి అరిచి అలసిపోయిందని లేడీ మక్బెత్ చెప్పింది. She calls his arrival fatal because she has already planned for him to never leave alive. This is the moment when her dark intentions truly begin. ఆమె కింగ్ డంకన్ రాకను ఫ్యాటల్ అని పిలుస్తుంది. ఎందుకంటే డంకన్ ఎప్పటికీ సజీవంగా కోటను వదిలిపెట్టి వెళ్ళిపోకుండా ఆమె ఇప్పటికే ప్లాన్ చేసుకుంది. ఆమె డార్క్ ఇంటెన్షన్స్ నిజంగా అమలు చేయబోయే క్షణం అని. King Duncan is the king and respected ruler of Scotland. He trusts Macbeth deeply and even rewards for his bravery in battle. But sadly, he does not know that Macbeth and Lady Macbeth are planning to betray him. His visit to their castle will be the last. కింగ్ డంకన్ స్కాట్లాండ్ యొక్క దయగల మరియు గౌరవనీయమైనటువంటి పాలకుడు. అతను మెక్బెత్ను గాఢంగా విశ్వసిస్తాడు. యుద్ధంలో అతని ధైర్య సాహసాలకు రివార్డ్స్ కూడా ఇస్తాడు. కానీ విచారకరంగా మెక్బెత్ మరియు లేడీ మెక్బెత్ తనని మోసం చేయాలని ప్లాన్ చేస్తున్నారని అతనికి తెలియదు. వారి కోటకు సందర్శించడం ఇదే చివరిది అవుతుందని అతనికి తెలియదు. నెక్స్ట్ లైన్స్. Lady Macbeth is calling upon dark spirits to take away everything that makes her gentle or womanly. లేడీ మెక్బెత్ తనను మృదువుగా లేదా స్త్రీగా ఉంచే ప్రతి దాన్ని తీసివేయమని చీకటి స్పిరిట్స్ని పిలుస్తోంది. షీ వాంట్స్ టు బి ఫిల్డ్ విత్ స్ట్రెంగ్త్ అండ్ క్రూయల్టీ సో షీ కెన్ హెల్ప్ మెక్బెత్ కమిట్ మర్డర్ వితౌట్ ఫీలింగ్ గిల్ట్ ఆర్ ఫియర్. In this moment, she chooses power over kindness. ఆమె బలం మరియు క్రూరత్వంతో నిండి ఉండాలని కోరుకుంటుంది. తద్వారా ఆమె మెక్బెత్కు అపరాధ భావన లేదా భయం లేకుండా హత్య చేయడానికి సహాయం చేయగలదు. ఈ క్షణంలో ఆమెకు కైండ్నెస్ కంటే అధికారాన్ని దక్కించుకోవడం ముఖ్యం. ఈ పై లైన్లో అన్సెక్స్ మీ హియర్ మీన్స్ టేక్ అవే మై ఉమెన్లీ నేచర్. Take away anything soft, caring or gentle in me. Lady Macbeth believed that being a woman might make her too kind or weak to do what she was planning, murder. So, she asked the spirits to make her more like a man full of cruelty and strength. So, she won't feel guilt. ఇక్కడ అన్సెక్స్ మీ హియర్ అంటే స్త్రీలో సహజంగా ఉండే స్వభావాన్ని తీసివేయమని అడుగుతున్నామే. తనలోని మృదువైన కేరింగ్ లేదా సున్నితమైన గుణాన్ని ఏదైనా సరే తీసివేయమని అడుగుతుంది. లేడీ మక్బెత్ ఒక స్త్రీగా ఉండడం వల్ల ఆమె
చాలా దయగలిదిగా లేదా బలహీనంగా మారుతుందని నమ్మింది. ఒకవేళ ఆ బలహీనమైనటువంటి క్వాలిటీస్ ఆమెకు ఉంటే ఆమె ప్లాన్ చేసిన హత్యను చేయలేకపోతుంది. కాబట్టి ఆమె తనను క్రూరత్వం మరియు బలంతో నిన్న మగవాడిలాగా ఉంచమని ఆత్మల్ని అడుగుతుంది ఆమె. తద్వారా ఆమె అపరాధ భావనను అనుభవించదు. నెక్స్ట్ లైన్స్. Lady Macbeth is saying, "Fill my whole body from head to toe with the worst kind of cruelty." She doesn't want any kindness or fear felt inside her. She wants to be completely ready to do something terrible without any feeling to stop her. లేడీ మక్బెత్ ఇలా అంటోంది, తన శరీరం అంతా తల నుండి కాలి వరకు అత్యంత క్రూరత్వంతో నింపమని. ఆమెలో ఎలాంటి దయ లేదా భయం మిగిలి ఉండకూడదని ఆమె కోరుకుంటుంది. ఆమెను ఆపడానికి ఎటువంటి భావాలు లేకుండా భయంకరమైన పని చేయడానికి పూర్తిగా సిద్ధంగా ఉంచాలని కోరుకుంటుంది. లేడీ మక్బెత్ ఈజ్ సేయింగ్, "మేక్ మీ బ్లడ్ థిక్ so that no feelings of guilt can reach my heart." She wants to block out any regret or sympathy that might stop her from going through with the murder. She is asking for a heart that feels nothing, only cold determination. లేడీ మెక్బెత్ ఇలా అంటోంది, నా హృదయంలో ఎలాంటి అపరాధ భావనలు లేకుండా నా రక్తాన్ని చిక్కగా ఉంచమని అడుగుతుంది. హత్య చేయకుండా తనను ఆపగల ఏదైనా బాధ లేదా సానుభూతి ఏదైనా ఉంటే దాన్ని నిరోధించాలని కోరుకుంటుంది. ఆమె ఏ సున్నితమైన ఫీలింగ్స్ లేని హృదయాన్ని అడుగుతుంది. కేవలం దృఢ సంకల్పం మాత్రమే ఉండాలి. నెక్స్ట్ లైన్స్ మీనింగ్. లేడీ మ్యాక్బెత్ సేస్, "I don't want any natural feelings like pity or kindness to make me change my mind." She doesn't want anything to come between her decision and the action, between her plan and the murder. She wants her heart to stay hot and her purpose to stay strong, no matter what. లేడీ మెక్బెత్ ఇలా అంటోంది, జాలి లేదా దయ వంటి సహజ భావాలు తన మనసు మార్చకుండా ఉంచాలి. ఆమె తన నిర్ణయానికి మరియు యాక్షన్కు మధ్య, తన ప్లానుకు మరియు హత్యకు మధ్య ఏ ఫీలింగ్స్ రాకూడదని కోరుకుంటుంది. ఆమె హృదయం దృఢంగా ఉండాలని మరియు ఆమె ఉద్దేశం ఏదైనా సరే బలంగా ఉండాలని ఆమె కోరుకుంటుంది. నెక్స్ట్ లైన్స్. లేడీ మెక్బెత్ ఈజ్ సేయింగ్, "Take away my motherly kindness and turn it into poison." She is asking dark forces, the murdering ministers, to remove her softness and replaces it with bitterness and cruelty. She wants nothing gentle left in her, only the strength to help commit murder. లేడీ మక్బెత్ చీకటి శక్తులను అంటే మర్డరింగ్ మినిస్టర్స్ని ఇలా అడుగుతోంది. సహజంగా ఒక తల్లికి ఉండే దయ, కరుణ లాంటి ఎమోషన్స్ని తీసివేసి దాని ప్లేస్లో విషం నింపమని అడుగుతుంది. తనలో ఉన్న మృదుత్వాన్ని తొలగించి దాని స్థానంలో బిట్టర్నెస్ మరియు క్రూరత్వాన్ని తీసుకురావాలని అడుగుతుంది. హత్య చేయడానికి సహాయపడే బలం మాత్రమే తప్ప తనలో సున్నితమైనటువంటి ఏది కూడా వేలకుండా ఉండాలని ఆమె కోరుకుంటుంది. నెక్స్ట్ లైన్స్. లేడీ మక్బెత్ ఈస్ కాలింగ్ అవుట్ టు ఇన్విజిబుల్ ఈవిల్ స్పిరిట్స్. Evil spirits are hiding in the air, in the shadows. She knows they are always ready to cause trouble in the world. She is asking those spirits to help her carry out her dark plan. లేడీ మెక్బెత్ అదృశ్య దుష్ట శక్తులను పిలుస్తోంది. దుష్ట శక్తులు గాలిలో, నీడల్లో దాక్కుని ఎల్లప్పుడూ కూడా ప్రపంచంలో ఇబ్బందులు కలిగించడానికి సిద్ధంగా ఉంటారని తెలుసు. ఆమె తన చీకటి ప్లాన్ని అమలు చేయడంలో సహాయం చేయమని ఆ స్పిరిట్స్ని అడుగుతోంది. నెక్స్ట్ లైన్స్ స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి కదా, వాటి ఎక్స్ప్లెనేషన్. లేడీ మక్బెత్ ఈజ్ కాలింగ్ ఫర్ టోటల్ డార్క్నెస్. షీ వాంట్స్ ద డార్కెస్ట్ నైట్ ఇఫ్ పాసిబుల్.
She wants the night to cover everything with the thick smoke of hell so that no one can see what she is about to do. She wants to hide her crime from the world and from heaven itself. లేడీ మెక్బెత్ పూర్తిగా చీకటిని కోరుతుంది. వీలైతే ఆమె చిమ్మ చీకటి రాత్రిని కోరుకుంటుంది. ఆమె ఏం చేయబోతుందో ఎవరు చూడకుండా నరకంలో ఉండే పొగలాగా దట్టమైన పొగతో ప్రతిదీ కప్పివేయాలని ఆమె కోరుకుంటుంది. ఆమె తన నేరాన్ని ప్రపంచం నుండి మరియు హెవెన్ నుండి పూర్తిగా దాచాలనుకుంటుంది. నెక్స్ట్ లైన్స్. లేడీ మెక్బెత్ సేస్ షీ డజంట్ ఈవెన్ వాంట్ హర్ ఓన్ నైఫ్ టు సీ ద wound it causes. She wants the murder to be so hidden in darkness that even the weapon doesn't witness the crime. It shows how far she is willing to go to keep everything secret. లేడీ మెక్బెత్ ఏమంటుందంటే, తాను వేయబోయే కత్తిపోటును తన కత్తి కూడా చూడకూడదనుకుంటోంది. ఆ హత్య చీకట్లో అంతంగా దాగిపోయి ఉండాలి. ఆయుధం కూడా దాన్ని గమనించకూడదని కోరుకుంటుంది. ఇదంతా ఆమె సీక్రెట్ని దాచిపెట్టాలనేటువంటి విషయంలో ఎంత దూరం వెళ్తుందో మనకు తెలిసిపోతుంది. నెక్స్ట్ లైన్స్. లేడీ మెక్బెత్ సేస్ షీ డజంట్ వాంట్ హెవెన్ ఆర్ ఎనీ గుడ్ ఫోర్స్ టు పీక్ త్రూ ద డార్క్నెస్ అండ్ స్టాప్ హర్. షీ వాంట్స్ హర్ యాక్షన్స్ టు స్టే హిడెన్ ఈవెన్ ఫ్రమ్ గాడ్, so that nothing can interrupt her or stop the murder. This shows how fully she has given herself to darkness and ambition. లేడీ మ్యాక్బెత్ చెప్తుంది, చీకటిని చీల్చుకుని దేవుడు కానీ ఏదైనా మంచి శక్తి కానీ తనను ఆపకూడదని, తన యాక్షన్స్ దేవుడికి కూడా కనిపించకుండా దాగిపోవాలని ఆమె కోరుకుంటుంది. ఏది కూడా హత్యను అడ్డుకోకూడదని కోరుకుంటుంది. ఈ విషయం ఆమె ఎంత పూర్తిగా చీకటి వైపు మరియు తన లక్ష్యం వైపు వెళ్ళిపోతుందో మనకు తెలిసిపోతుంది. ఇంకా క్లోజింగ్ సెక్షన్, ఈ లైన్స్ చూడండి. మీనింగ్. లేడీ మెక్బెత్ వర్డ్స్ ఆర్ ఫుల్ ఆఫ్ పవర్ బట్ ఆల్సో ఫుల్ ఆఫ్ డార్క్నెస్. షీ ట్రైస్ టు హైడ్ హర్ ఫియర్ అండ్ గిల్ట్. దిస్ స్పీచ్ షోస్ హౌ ఫార్ పీపుల్ కెన్ గో వెన్ దే ఆర్ blinded by ambition. It is one of the most famous and powerful speeches in all of Shakespeare's plays. లేడీ మెక్బెత్ మాటలు చాలా పవర్ఫుల్గా ఉంటాయి, కానీ అవి చీకట్లో చేసే పాప పనులు. ఆమె తన భయం, పాప భావాన్ని దాచాలనుకుంటుంది. ఆశయం మత్తుగా మారినప్పుడు మనుషులు ఎంత దూరం వెళ్ళగలరో ఈ స్పీచ్ చెబుతుంది. షేక్స్పియర్ రచించిన నాటకాల్లో ఇది అత్యంత ప్రసిద్ధమైన శక్తివంతమైన ప్రసంగాల్లో ఒకటి. థ్యాంక్ యూ.